श्रीमते रामानुजाय नमः। अस्मद्गुरुभ्यो नमः। मानातीतप्रथितविभवे माननीये महार्हेः माधुर्येण प्रतिहतसुधा वैभवैः सूक्तिसारैः पद्माभर्तुप्रकटितमहोदारसाम्राज्यसीम्नि श्रीमद्रामानुजमुनिवरे मोदतां मानसं मे। हयाननपदाम्भोजरेणवश्चण्डभानवः विनाशयन्तु निःशेषम् అజ్ఞానధ్వాంతసంతతిం. నేటి పాశురము. మారిమలై ముహంజిల్ మన్ని కిడందురంగుం సీరియ సింగమరివుత్తు తీవిరిత్తు వేరిమయిర్ పొంగ ఎప్పాడుం పేరెందుదరి మూరి నిమెందు ముహంగి పురపట్టు పోదరుమా పోలేని పూవై పూవಣ್ణ ఉన్కోయిల్ నిన్రింగనే పోందురలి கோப்புடைய சீரிய சிங்காசனத்திறந்து யாம் வந்து காரியமாராய்ந்து అరులేలో రెంపావాయ్. గోదాదేవికి పరమాత్మ అయిన నారాయణుని రూపములలో శ్రీకృష్ణ స్వరూపం పట్ల ఉన్న ఆకర్షణ భక్తి మనకు తెలుసు. అందుకే ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరునే తిరువాయిప్పాడిగా అంటే గోకులంగా, అందులోని వడవెరుం కోయిల్ ఉడయాన్ వడపత్రశాయనే శ్రీకృష్ణునిగా భావించింది. కానీ గోదాదేవి మిగిలిన అవతార విశేషములను విడువలేదు. వామనావతారాన్ని 3, 15, 24 పాసురాల్లోనూ, 11, 12 పాసురాల్లో మత్స్యకూర్మాది అవతారాలను సూచనప్రాయంగాను, నృసింహావతారాన్ని కూడా మొదటి పాసురంలోనే చెప్పింది, యశోదై ఇళం సింగం అని. మరి నేడు కూడా స్వామిని సింహంతో పోలుస్తూ నేటి పాసురాన్ని మొదలుపెట్టింది. మారి మరై ముహంజిల్ మన్నిక్కిడందురంగుం సీరియ సింగమరివిత్తు తీవిరిత్తు. వర్షాకాలంలో పర్వత గుహయందు హాయిగా శయనించిన సింహము మేల్కొనే విధంగా మేల్కొనమని స్వామికి చెప్పింది. ఈ విధంగా స్వామిని సింహముతో పోల్చాలి అని గోదాదేవికి ఎక్కడి నుంచి ఆదర్శం వచ్చి ఉండవచ్చు అంటే, శ్రీమద్భాగవతంలో రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుని ద్వారా కృష్ణునికి రాసిన లేఖలో చెబుతుంది, కాలే నృసింహ నరలోక మనోభిరామం, నాకు ఇష్టమైన వాడు నరులలో సింహమైన కృష్ణుడని చెబుతుంది. ఆ విధంగా జగన్మాత అయిన రుక్మిణీదేవి పదంలోనే గోదాదేవి కూడా నీవు పర్వతాదివ నిష్క్రమ్య సింహ గిరిగుహాశయ, వర్షాకాలంలో చాతుర్మాస్యం చేసి పర్వత గుహ నుండి మలై ముహంజిల్ మన్ని కిడందురంగుం ఠీవిగా శయనించిన సింహము నిద్రలేసినట్టు రమ్మని చెబుతుంది. సింహము ఎందుకు ఠీవిగా శయనిస్తుంది అంటే, వేరే మృగములన్నీ తననేమీ చేయలేవు అన్న ధీమా ఉంటుంది కాబట్టి. అలాగే ఒకవేళ వచ్చినా ఒక గర్జనతో అవన్నీ తమ స్థానాలకు పారిపోయేలా చేయగలదు కాబట్టి. శిశుపాలుడు కూడా రాజసూయ యాగంలో కృష్ణుడికి అగ్రతాంబూలం ఇచ్చినప్పుడు దూషిస్తూ ఉంటే మిగిలిన రాజులు సైతం తిరగబడాలి అనుకున్నారట. కానీ ఒక్కమారు స్వామి తన సుదర్శనంతో గర్జించేసరికి శిశుపాలుని ప్రేరేపించిన దుర్యోధనునితో సహా అందరూ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరెందుదరి. గొప్పదైన వెంట్రుకల సౌరభంతో నలుప్రక్కల దేహాన్ని దులిపి సింహగతిలో రమ్మని చెబుతుంది. సింహం నేరుగా త్రోవలో నడవదు. ఒకమారు కుడివైపు ఎడంవైపు చూసి ఆ తర్వాత నేరుగా త్రోవలో నడుస్తుంది. దీన్నే సింహగతి అంటారు. ఈ విధంగానే శ్రీరంగంలోని ఉత్సవమూర్తులకు కూడా నంబెరుమాల్ అంటారు ఆ స్వామిని. ఆ స్వామిని ఊరేగించేటప్పుడు కూడా ఆలయం నుండి నేరుగా బయటకు రారు. ఒకమారు కుడివైపు ఒకమారు ఎడంవైపు మరల కుడి ఎడమలకు తిప్పి అప్పుడే నేరుగా ఊరేగిస్తారు. దీన్నే సింహగతి అంటారు. అందుకే రామాయణంలో గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ. వాల్మీకి రాముని యొక్క నడకను 4 విధములుగా పోలుస్తాడు, గజ, సింహ, శార్దూల వృషభములతోనూ. శ్రీరంగంలో మరొక విశేషం కూడా ఉంది. మరి రాముడు పెరుమాళ్ళైతే రంగనాథుడు రాముని చేత పూజింపబడ్డ పెరియ పెరుమాళ్ళు కదా, అందుకే ఈయనకి మరొక గతి కూడా ఉంది. అదే సర్పగతి. సర్పం ఏ విధంగా తన శరీరమంతా దగ్గరకు తీసుకొని బలప్రవేశం చేస్తుందో అలాగే స్వామి ఆలయంలోకి తిరిగి వస్తున్నప్పుడు ఈ సర్పగతిలో తీసుకువెళ్తారు. మూరి నిమిరిందు ముహంగి పురపట్టు పోదరుమా పోలే. బాగా విర్రవీగి ఒకసారి గర్జించి బయటకు వస్తుందట సింహం. ఏ విధంగా ఒళ్ళు విరుచుకుంటుంది అంటే, సింహము తన 2 ముందు కాళ్లను ఒత్తిపెట్టి ఒక రకంగాను, వెనక 2 కాళ్లను ఒత్తిపెట్టి ఒక రకంగాను ఒళ్ళు విరుచుకుంటుంది. అలా సింహం వలె మూరి నిమిందు ముహంగి పురపట్టు. ఆ విధంగా స్వామి ఎలా మేల్కోవాలో గోదాదేవి కృష్ణునికి నృసింహావతారాన్ని పాసురంలో సగం వరకు అన్వయించి చెప్పింది. ఇప్పుడు అలా లేచి వచ్చిన స్వామి ఏమి చేయాలి అంటే, నీ పువ్వై పువ్వన్న ఓ గానుగ పువ్వు వంటి శరీరఛాయ కలిగినవాడా, ఉన్ కోయిల్ నేను రింగనే పోందురలి కోప్పుడయ్య సీర్య సింహాసనత్తిరిందు యాం వందు కార్యమారాయిందు అరుల్ ఎలోరెంపావాయ్. నీవు నీ గృహము నుండి వచ్చి నీకు జయసూచకమైన
నీ సార్వభౌమత్వాన్ని నిరూపించే శ్రేష్టమైన సింహాసనంపై కూర్చొని యాం వందు కార్యమారాయింద్ అరుళ్, మేం వచ్చిన కార్యాన్ని విచారించి మాకు కృపచేయి అంటుంది. గోదాదేవికి స్వామి శయ్య మీద నుంచే ఏదో ఒక సమాధానం చెప్పడం ఇష్టం లేదు. స్వామి పడగ దిగి సింహాసనముపై సెంగోలుடைய తిరువరంగచెల్వన్ అని నాట్యార్ తిరుమతిలో చెప్పినట్లు, సెంగోల్ అంటే సువర్ణ రాజదండం. రఘనాథుడు ఆ రాజదండాన్ని ధరించి సింహాసనంపై కూర్చొని చెప్పిన దానికి తిరుగు ఉండదు. అందుకే నీవు కూడా అలా వేయించేసి మా కార్యాన్ని మేమెందుకు ఈ వ్రతం చేశాము, మాకు ఏమి కావాలో విచారించు. ఏ విధంగానైతే నీవు శరణార్థుడై వచ్చిన విభీషణుని నీ మంత్రులైన వారితో వానరులతో శత్రురాజైన తన అన్న రావణుని విడిచిన వానితో మైత్రి చేసుకోవచ్చో లేదో అని విచారించావో, అలాగే పూర్వపు లౌకిక జీవనాన్ని వదిలి నీపై అనన్యభక్తితో వచ్చిన మా అవసరమేమిటో విచారింపమని నేటి పాసురంలో గోదాదేవి చెప్పింది. పాసురం పూర్వార్థంలో నృసింహావతారాన్ని, ఉత్తరార్థంలో రామావతారాన్ని సూచిస్తుంది గోదాదేవి. మరి స్వామి ఎందుకు ఆ విధంగా లేచి రావడానికి ఒప్పుకున్నాడు అంటే, పూర్వం గజేంద్రుడు స్వామిని రావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే అని తన అశక్తతను చెప్పి అనన్యభక్తితో నీవే తప్ప ఇతఃపరం బెరుగాని శరణాగతి చేశాడు. అప్పుడు వెంటనే స్వామి చందోమయేన గరుడేన అనే విధంగా వాయువేగ మనోవేగాలను మించిన గరుత్మంతుని వేగంతో వచ్చి ఆ మొసలిని వధించిన స్వామికి ఆ గజేంద్రుడు 1000 ఏళ్లు పోరాటం వల్ల రక్తసిక్తమైన కాలిని చూసి వెంటనే తన ఉత్తర్యాన్ని తీసి ఊది అద్దాడంట. అంటే భక్తులు శరణాగతి చేసిన వెంటనే స్వామి వచ్చినా ఆయనకు నేను ఈ జీవుని రక్షించడంలో కించిత్తు ఆలస్యమయ్యాను, వీరు కోరినవే గాక వీరు అధికమైన వాటిని కూడా ప్రసాదించాలి అని అనుకుంటాడట. అలాగే స్వామిని శరణాగతి చేసిన ఈ గోపికలకు కూడా వారు అడిగిన పరా అనే వాద్యమునే కాక ఇంకా వారికి ఇష్టమైన వాటిని ప్రసాదించాలి అనుకున్నాడట అని స్వామి యొక్క భక్తవాత్సల్యాన్ని నేటి పాసురంలో మనం చూడవచ్చు. పరమాత్మ గుహ నుండి బయటకు వచ్చిన సింహము అంటే వైకుంఠం నుండి ఈ లోకము వచ్చి మనల్ని అనుగ్రహించాడని, అటువంటి స్వామిని ఏ విధంగా కోరుకోవాలో రేపటి పాసురంలో మన గోదాదేవి కృప చేస్తుంది. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ శ్రీమత్యే విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం.